హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే చివరి వరకు చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే ఎమ్మెల్సీలకి సంబంధించి, అంటే సింపుల్గా చెప్పాలంటే రాష్ట్రాలలో ద్విసభ విధానానికి సంబంధించి. మరి కంటెక్స్ట్ ఏంటి, ఎందుకు ఈ టాపిక్ని ఇప్పుడు డిస్కస్ చేస్తున్నానంటే 2025 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఎలక్షన్ షెడ్యూల్ని రిలీజ్ చేశారు. దేనికి సంబంధించిన ఎలక్షన్ షెడ్యూల్? ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించి. ఏ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి? ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం ఎలక్షన్స్ని చూడబోతున్నాము. ఈ కంటెక్స్ట్లో రాష్ట్రాల్లో ద్విసభ విధానం ఎలా ఉంటుంది, ఎన్నిక విధానం ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు ఏంటి అన్నీ కూడా ఒక్కొక్కటిగా వివరంగా డిస్కస్ చేద్దాము. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్. మన అమిగోస్ ఐఏఎస్ వారు యూపీఎస్సీ 2026 ఆస్పిరెంట్స్ కోసం 2026 సంవత్సరంలో జరగనున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి అప్పేర్ అవ్వాలనుకుంటున్న అభ్యర్థుల కోసం ఒక మంచి అవకాశాన్ని ఇస్తోంది. ఒక టాలెంట్ టెస్ట్ని మనం కండక్ట్ చేయబోతున్నాము. ఆ టాలెంట్ టెస్ట్ అనేది మార్చ్ 9th 2025 రోజున ఉంటుంది. మీరు ఈ ఎగ్జామినేషన్ని ఆన్లైన్లో రాయొచ్చు, లేదా హైదరాబాద్కి సమీపంలో ఉన్నవారు ఎవరైతే ఉంటున్నారో నేరుగా మన ఇన్స్టిట్యూషన్కి వచ్చేసి ఆఫ్లైన్లో కూడా ఎగ్జామినేషన్ రాయొచ్చు. ఇట్ ఈస్ యువర్ చాయిస్. ఆన్లైన్లో రాయాలనుకునేవారు మన అమిగోస్ ఐఏఎస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లింక్ ఏదైతే ఉంటుందో మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము, మరియు కామెంట్ బాక్స్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము, చూడండి. మరి టెస్ట్ అనేది ఏ టాపిక్స్ పైన ఉంటుంది, లేదా సిలబస్ ఏంటి పరిశీలిస్తే జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ఈ 3 మాడ్యూల్స్ నుండి మీకు 100 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వాటిని సాల్వ్ చేయడానికి 120 మినిట్స్ టైం ఇస్తాం మీకు. సో 120 మినిట్స్ అంటే 2 అవర్స్ ఇస్తాము. సో టెస్ట్ టైం వచ్చేసి మార్చ్ 9th 2025 రోజున 11 AM to 1 PM వరకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇక ఫలితాలను మీకు మార్చ్ 20th 2025 రోజున డిక్లేర్ చేస్తాము. ఎవరైతే టాపర్స్గా ఉంటారో వాళ్ళకి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి సంబంధించిన కోచింగ్ ఏదైతే ఉంటుందో ఫ్రీగా మన అమిగోస్ ఐఏఎస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఎవరైతే మంచి మెరిట్తో సాధిస్తారో వాళ్ళకి ఫుల్ ఫీలో 50% కన్సెషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టాలెంట్ టెస్ట్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి. మరి ఎలిజిబిలిటీ ఏంటి? ఎగ్జామినేషన్కి అప్పేర్ అవ్వాలంటే, అంటే ఈ టాలెంట్ టెస్ట్కి అప్పేర్ అవ్వాలంటే మీకు ఎలిజిబిలిటీ ఏంటంటే, ఫస్ట్ ఎనీ గ్రాడ్యుయేట్ లేదా ఎనీ పీజీ స్టూడెంట్, అంటే డిగ్రీ పూర్తయిన వారు లేదా డిగ్రీ చదువుతున్న వారైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, అంటే ఈ టాలెంట్ టెస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో యూపీఎస్సీ కండిషన్స్ ఆర్ డిఫరెంట్, బట్ మీరు ఆ లోపల మీకు కోచింగ్ అనేది పూర్తి అయిపోతే మీకు బెనిఫిట్గా ఉంటుంది. నెక్స్ట్ టెస్ట్ టైప్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. 100 MCQs, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి 100 ఇస్తాము. సాల్వ్ చేయడానికి 120 మినిట్స్ టైం అనేది ఉంటుంది, అంటే 2 అవర్స్ ఉంటుంది. ఇక టెస్ట్ మోడ్, సో యాప్ ఇన్స్టాల్ చేసేసుకొని మీరు యాప్లో రాయండి. మీరు ఎక్కడున్నా కూడా రాయొచ్చు, లేదంటే నేరుగా మన ఇన్స్టిట్యూషన్కి వచ్చేసి మార్చ్ 9th రోజున ఈ సమయంలో ఆఫ్లైన్లో అయినా కూడా అప్పేర్ అవ్వచ్చు. ఓకేనా? సో రిజల్ట్లో మంచి పర్ఫార్మెన్స్ని ఆశిస్తున్నాం. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ముందు ఎన్రోల్ చేసుకోండి. ఏంటంటే నేరుగా ఎగ్జామినేషన్ రాయడం కాదు, ఎగ్జామినేషన్లో రాసే ముందు మీరు అప్పేర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ రోజే ఈ టెస్ట్ కోసము రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ రిజిస్ట్రేషన్ లింక్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము, యాప్లో కామెంట్ బాక్స్లో మీకు పిన్ చేస్తాము. సో చూడండి, ఓకేనా? ఇక ఈరోజు టాపిక్ని పరిశీలిస్తే 2025 ఫిబ్రవరి 24th రోజున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఎన్నికల సంఘం వారు ఒక ఎలక్షన్ షెడ్యూల్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ని రిలీజ్ చేస్తారు కేంద్ర ఎన్నికల సంఘం వారు. దేనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ అంటే ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు అని చెప్పేసేసి ఎమ్మెల్సీ ఎన్నికలు, దానికి సంబంధించిన ఎలక్షన్ నోటిఫికేషన్ మార్చ్ 3rd 2025 రోజున విడుదల చేయడం జరుగుతుందని చెప్పేసి టోటల్ షెడ్యూల్ ఇచ్చారు. ఇక్కడ ఆస్పిరెంట్కి ఒక డౌట్, అదేంటి
ఫిబ్రవరి 27 రోజున ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, మళ్ళీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏంటి అని చెప్పేసి చాలామంది ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కన్ఫ్యూజన్కి లోనవుతున్నారు. అసలు ఏంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఎన్నిసార్లు జరుగుతాయని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక కన్ఫ్యూజన్కి క్రియేట్ అవుతున్నారు. కాబట్టి ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఫిబ్రవరి 24 రోజున కేంద్ర ఎన్నికల సంఘం వారు విడుదల చేశారు. కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో ద్విసభ విధానానికి సంబంధించిన ఎన్నికల ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇక్కడ డిస్కస్ చేద్దాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేంద్ర ఎన్నికల సంఘం అంటున్నాను, ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ. ఏదైనా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ గురించి మనం నేర్చుకునేటప్పుడు అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ఇట్ ఈస్ వర్కింగ్, ఏ రాజ్యాంగ ప్రకరణ ద్వారా ఆ సంస్థ రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుందో తెలుసుకోవాలి. సో కేంద్ర ఎన్నికల సంఘం అనేది పార్ట్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. పార్ట్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. పార్ట్ 15 అంటే ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు మనం నేర్చుకుంటాము? ఆర్టికల్ 324 నుండి 329 వరకు నేర్చుకుంటాము. ఇందులో ఆర్టికల్ 324 అనేది కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘము. సో కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది. మరి కేంద్ర ఎన్నికల సంఘం అనేది దేనికి సంబంధించిన ఎన్నికలను నిర్వహిస్తుంది అంటే ఫస్ట్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారంటే కేంద్ర ఎన్నికల సంఘం. నెక్స్ట్ వచ్చేసి పార్లమెంట్ ఎలక్షన్స్. పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే మనకు పార్లమెంట్లో బైకామరలిజం ఉంది, ద్విసభ విధానం ఉంది. 2 సభలు ఉన్నాయి, ఒకటి రాజ్యసభ పెద్దల సభ లేదా ఎగువ సభ, సెకండ్ వచ్చేసి లోక్సభ. ప్రభుత్వ ఏర్పాటును, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించేది లోక్సభ. ఇక రాజ్యసభను మనం శాశ్వత సభ లేదా పెద్దల సభ అంటాము. ఇందులో ఎంపీలు ఎవరైతే ఉంటారో ఆ ఎలక్షన్స్ని కేంద్ర ఎన్నికల సంఘమే నిర్వహించడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మనం చూసాము, జూన్ రోజు రిజల్ట్ వచ్చింది. జూన్ 2024లో 18 లోక్సభ ఎన్నికలు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు అలా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో రాష్ట్రాలు ఉన్నాయి కదా, ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 రాష్ట్రాలు. 28 రాష్ట్రాల్లో అసెంబ్లీస్ అనేసి ఉంటాయి కదా, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క అసెంబ్లీ. ఆ అసెంబ్లీ ఆధారంగానే కదా రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించడానికి ఎన్నికలు అసెంబ్లీకి నిర్వహిస్తారు. మరి అసెంబ్లీ ఎన్నికలను అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ను ఎవరు నిర్వహిస్తారు? కేంద్ర ఎన్నికల సంఘం. మరియు భారతదేశంలో యూటీస్లో 3 యూటీస్, కేంద్రపాలిత ప్రాంతాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో అసెంబ్లీ ఉంది. ఒకటి ఢిల్లీ, సెకండ్ పుదుచ్చేరి, అండ్ ప్రస్తుతం కొత్తగా జమ్మూ కాశ్మీర్. అక్కడ కూడా ఎమ్మెల్యేల హౌస్ అసెంబ్లీ అనేది ఉంది. కాబట్టి ఆ ఎన్నికల్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘమే నిర్వహిస్తుంది. ఇక నెక్స్ట్ భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఎన్ని అంటే 6 రాష్ట్రాలు. 6 రాష్ట్రాల్లో మాత్రం ఎమ్మెల్సీలకి సంబంధించిన ప్రస్తావనని మనం చూస్తూ ఉంటాం. ఎమ్మెల్సీస్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అసెంబ్లీ సభ్యుడేమో ఎమ్మెల్యే, మండలి సభ్యుడేమో ఎమ్మెల్సీ అంటాం, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. భారతదేశంలో ప్రస్తుతము 6 రాష్ట్రాల్లో మాత్రమే ద్విసభ విధానం అనేది ఉంది. ద్విసభ విధానం, బైకామరలిజం అనేది ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉంది అంటే 6 రాష్ట్రాల్లో ఉంది. 6 రాష్ట్రాలు ఏంటంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు మన తెలంగాణ. గుర్తుపెట్టుకోండి. సో ఈ 6 రాష్ట్రాల్లో మాత్రమే ద్విసభ విధానం, బైకామరలిజం అనేది ఉంది. అంటే అక్కడ అసెంబ్లీ ఉంటుంది మరియు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. 2 సభలు ఉంటే ద్విసభ విధానం అంటాము. ఓకేనా. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో నెంబర్ ఆఫ్ ఎమ్మెల్సీస్ ఎంతమంది అంటే 100 మంది ఇంక్లూడింగ్ నామినేటెడ్. మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే 58 మెంబర్స్ ఇంక్లూడింగ్ నామినేటెడ్. తెలంగాణలో తీసుకున్నాం అనుకోండి 40 మంది ఎమ్మెల్సీలు ఉంటారు ఇంక్లూడింగ్ నామినేటెడ్. సో ఇదంతా కూడా మనకు తెలియాలి. ఇక్కడ అభ్యర్థులకు ఒక ప్రశ్న, మరి మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీల సంఖ్య ఎంతో మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక నేను ఇప్పుడు టాపిక్లోకి ఎంటర్ అవుతాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్ని, అనే అంశాన్ని దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏ భాగంలో నేర్చుకుంటామంటే 6వ భాగంలో నేర్చుకుంటాం. 6th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. 6వ భాగంలో ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు స్టేట్ లెజిస్లేచర్ అనే టాపిక్ ఉంటుంది అంటే ఆర్టికల్ 168 నుండి ఆర్టికల్ 212 వరకు స్టేట్ లెజిస్లేచర్ గురించి మనం నేర్చుకుంటాము. ఎక్స్క్లూజివ్గా శాసనసభ గురించి నేర్చుకుంటాం. ఆర్టికల్ 168 వచ్చేసి శాసనసభ నిర్మాణం గురించి తెలుపుతుంది.
మరి శాసనసభ నిర్మాణాన్ని చూస్తే కామన్గా విధానసభ మరియు గవర్నర్తో కూడిన సభ దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉంది. కానీ కొన్ని రాష్ట్రాలు, ఎన్ని రాష్ట్రాలు, 6 రాష్ట్రాల్లో మాత్రము శాసనసభ నిర్మాణాన్ని ఎలా చెప్పొచ్చు అంటే విధానసభ మరియు విధాన పరిషత్ అండ్ గవర్నర్. గుర్తుంచుకోండి, కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే విధాన పరిషత్ అనేది ఉంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది ఎలా ఏర్పాటు అవుతుందో అదంతా కూడా మీకు నేను ప్రాసెస్ చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఆర్టికల్ 168 రాష్ట్ర శాసనసభ గురించి చెప్తుంది. శాసనసభలో 2 సభలు ఉన్నాయి అనుకోండి, విధానసభ, విధాన పరిషత్, అసెంబ్లీ మరియు కౌన్సిల్ 2 ఉన్నాయి అనుకోండి, బైకామరల్ స్టేట్ అంటాము. ఒకటే సభ, ఖచ్చితంగా ఉండాల్సిన సభ ఏంటి రాష్ట్రం అంటే విధానసభ ఉందనుకోండి, యూనికామరల్. గుర్తుంచుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంకొక పాయింట్ ఇక, మరి 6 రాష్ట్రాల్లో మాత్రమే ఎమ్మెల్సీ అనే పదాన్ని మనం వింటాము. ప్రస్తుతం యాక్టివ్గా ఎమ్మెల్సీ సభ ఉంది. మరి ఎమ్మెల్సీలకి సంబంధించి ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుంది? ఎమ్మెల్సీల సభ అనేది శాశ్వత సభ. ఎమ్మెల్సీ ఒక సభ్యుడి యొక్క కాల పరిమితి లేదా పదవీ కాలం వచ్చేసేసి తన టెన్యూర్ వచ్చేసి 6 years ఉంటుంది. అదే ఎమ్మెల్యే అయితే 5 years ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆర్టికల్స్ గుర్తుంచుకోండి. ఆర్టికల్ 171 క్లాజ్ 3 క్లాజ్ ఏ ఆధారంగా ఏ రాష్ట్రంలో అయితే ఎమ్మెల్సీల సభ ఉంటుందో, అంటే తెలుగులో ఏ రాష్ట్రంలో అయితే శాసన మండలి ఉంటుందో, ఏ రాష్ట్రంలో అయితే ఎగువ సభ ఉంటుందో, ఎమ్మెల్సీ సభ ఉంటుందో, మొత్తం ఎమ్మెల్సీ సభ్యుల్లో 1/3 ఆఫ్ టోటల్ ఎమ్మెల్సీస్ ఆర్ ఎలెక్టెడ్ బై లోకల్ బాడీస్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్. లోకల్ బాడీస్ స్థానిక సంస్థల కోటా నుండి ఎన్నికవుతారు. ఇక ఇంకొక ఆర్టికల్ 171 క్లాజ్ 3B 1/12 ఆఫ్ టోటల్ ఎమ్మెల్సీస్ ఆర్ ఎలెక్టెడ్ బై గ్రాడ్యుయేట్స్. పట్టభద్రుల కోటా నుండి మొత్తం ఎమ్మెల్సీల్లో ఎంతమంది ఎమ్మెల్సీలు ఎన్నికవుతారంటే 1/12 ఆఫ్ టోటల్ ఎమ్మెల్సీస్. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 171 క్లాజ్ 3C 1/12 ఆఫ్ టోటల్ ఎమ్మెల్సీస్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్ ఆర్ ఎలెక్టెడ్ బై టీచర్స్. అంటే ఉపాధ్యాయుల కోటాలో మొత్తం ఎమ్మెల్సీల్లో 1/12 ఎన్నికవుతారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 171 క్లాజ్ 3D. ఆర్టికల్ 171 క్లాజ్ 3D 1/3 ఆఫ్ టోటల్ ఎమ్మెల్సీస్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్ ఆర్ ఎలెక్టెడ్ బై ఎమ్మెల్యేస్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్. ఎమ్మెల్యేల కోటాలు ఎంతమంది ఎన్నికవుతారంట? 1/3 ఆఫ్ టోటల్ ఎమ్మెల్సీస్. గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 171 క్లాజ్ 3E చివరిగా 1/6 ఆఫ్ టోటల్ ఎమ్మెల్సీస్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్ ఆర్ నామినేటెడ్ బై గవర్నర్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్. రాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉంటారో మొత్తం ఎమ్మెల్సీల సభలో ఆ ఎమ్మెల్సీలు ఎంతమంది అయితే ఉంటారో మొత్తము అందులో 1/6 మెంబర్స్ని గవర్నర్ నామినేట్ చేస్తారు. మరి గవర్నర్ నామినేట్ చేయాలంటే కండిషన్ ఏంటంటే ఆ పర్సన్, నామినేట్ చేయబడే పర్సన్ ఆర్ట్స్ కళల రంగంలోనే గుర్తింపు పొందాలి, లిటరేచర్ సాహిత్య రంగంలోనే గుర్తుంచుకోవాలి లేదా గుర్తుపట్టు ఉండాలి. అండ్ నెక్స్ట్ ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్ వైజ్ఞానిక రంగము, సోషల్ సర్వీస్ లేదా కోఆపరేటివ్ సెక్టార్స్. ఈ 5 రంగాల్లో గుర్తింపు పొందిన వ్యక్తిని, ఎవరినైనా ఏదో ఒక రంగంలో గుర్తింపు పొందిన వ్యక్తిని రాష్ట్ర గవర్నర్ ఎమ్మెల్సీగా నామినేట్ చేయొచ్చు. నామినేటెడ్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది కంపోజిషన్. సో 1/3 ఆఫ్ టోటల్ ఎమ్మెల్సీస్ ఏమో లోకల్ బాడీస్ నుండి ఎన్నికవుతారు ఆ కోటాలో. గ్రాడ్యుయేట్స్ నుండి 1/12, టీచర్స్ నుండి 1/12. నెక్స్ట్ 1/3 ఆఫ్ టోటల్ ఎమ్మెల్సీస్ ఏమో ఎమ్మెల్యేలో కోటాలు. ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ February 24th రోజున ఇదే రిలీజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసేసి గవర్నర్ ఎంతమందిని నామినేట్ చేయొచ్చు అంటే ఈ కంపోజిషన్ గుర్తుంచుకోండి. ఉదాహరణకు చెప్తాను. తెలంగాణలో 40 మెంబర్స్ ఉన్నారు ఎమ్మెల్సీస్. ఈ 40 మెంబర్స్లో 1/3 ఏమో లోకల్ బాడీస్ నుండి ఎన్నికవుతారు, 1/12 ఏమో గ్రాడ్యుయేట్స్ నుండి, 1/12 ఏమో టీచర్స్ నుండి, మరియు 1/6 ఏమో నామినేట్ చేయబడతారు గవర్నర్ చే. ఇది కంపోజిషన్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మరి ఇలా రాష్ట్రాల్లో ద్విసభ విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారంటే 1935. గుర్తుంచుకోండి.
రాష్ట్రాలలో బైకామరలిజం, రాష్ట్రాల్లో ద్విసభ విధానాన్ని 1935 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ద్విసభ విధానం అనే కాన్సెప్ట్కి ఆధార రాజ్యాంగం, సోర్స్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే బ్రిటన్ కాన్స్టిట్యూషన్, గుర్తుపెట్టుకోండి. క్లియర్. ఇంకా మనం చెప్పాలి ఈ టాపిక్లో భాగంగా అంటే ఎమ్మెల్సీకి సంబంధించి తన పదవీ కాలం లేదా తన టెన్యూర్ 6 years, కానీ ఎమ్మెల్సీ సభ శాశ్వతం. మరి శాశ్వతం అంటే ఎప్పటికీ ఉండొచ్చా? ఇక్కడ ఇంకొక క్వశ్చన్ మీకు రావచ్చు. అదేంటంటే అన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్సీల సభ లేదు కదా, కొన్ని రాష్ట్రాల్లో ఉంది. ఎందుకు? మరి ఒకవేళ కొత్త రాష్ట్రం ఏదైనా ఒడిషా లాంటి రాష్ట్రమో, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రమో, అస్సాం లాంటి రాష్ట్రమో వారు కూడా ఎమ్మెల్సీల సభను ఏర్పాటు చేయొచ్చు అంటే చేసుకోవచ్చు. కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఎక్కడ ఉంటుంది అంటే ఆర్టికల్ 169 క్లాస్ 1 దగ్గర మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆర్టికల్ 169 క్లాస్ 1 ప్రకారము రాష్ట్రంలో ద్విసభ విధానాన్ని ఏర్పాటు చేయాలంటే ఎలాంటి ప్రక్రియని అనుసరించాలి? వాట్ ఈస్ ద ప్రొసీజర్ దట్ షుడ్ బి ఫాలోడ్ టు ఎస్టాబ్లిష్ అప్పర్ హౌస్ ఇన్ దట్ పర్టికులర్ స్టేట్? అప్పర్ హౌస్ని ఏర్పాటు చేయాలంటే ప్రక్రియ గురించి చెప్తుంది. ప్రక్రియ ఏంటో చెప్తాను. ఫస్ట్, ఒక రాష్ట్రంలో ఎమ్మెల్సీల సభను ఏర్పాటు చేయాలంటే ఆ రాష్ట్రంలో విధానసభ ఉంది కదా, అంటే సింపుల్గా చెప్తున్నాను, విధాన పరిషత్ని ఏర్పాటు చేయాలంటే, విధాన పరిషత్ అంటే ఎమ్మెల్సీల సభ, విధాన పరిషత్ని ఏర్పాటు చేయాలంటే మేము విధాన పరిషత్ని ఏర్పాటు చేయబోతున్నాము అని చెప్పే బిల్ ఏదైతే ఉంటుందో, తీర్మానం ఏదైతే ఉంటుందో ఆ తీర్మానాన్ని విధాన సభలో ప్రవేశపెట్టాలంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. విధాన సభలో ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీలో, అదే విధాన సభలో ఆ బిల్లు ప్రత్యేక మెజారిటీతో ఆమోదం పొందాలి. ప్రత్యేక మెజారిటీ ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉంటుంది. సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ అండ్ స్పెషల్ మెజారిటీ విత్ రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి, సో అవన్నీ ఐడియా ఉంటుంది. ప్రస్తుతానికి అది అప్రస్తుతం. ప్రత్యేక మెజారిటీతో ఆమోదం పొందాలి. ఇలా ఆమోదం తెలపబడిన బిల్లు ఏదైతే ఉంటుందో పార్లమెంట్కి వెళ్తుంది. సో పార్లమెంటు సింపుల్ మెజారిటీతో గనక ఆమోదించింది అనుకోండి, ఆ రాష్ట్రంలో, ఏ రాష్ట్రంలో అయితే ఈ ప్రాసెస్ జరిగిందో ఆ రాష్ట్రంలో ఎమ్మెల్సీల సభ అంటే విధాన పరిషత్ అనేది ఏర్పాటు అవ్వడం జరుగుతుంది. విధాన పరిషత్ ఏర్పాటు అవుతుంది, గుర్తుంచుకోండి. మరి తొలగించాలి అంటే ఆల్రెడీ ఎగ్జాంపుల్ మన తెలుగు రాష్ట్రంలో ఉంది, తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీల సభ ఉంది. మరి తొలగించాలనుకుంటున్నాం. అసలు మాకు అప్పర్ హౌస్ వద్దు, అనవసరమైన ఎక్స్పెన్సెస్ వద్దు, ఈ ఖర్చులు వద్దు అని భావించింది అనుకోండి ప్రభుత్వం. మరి తొలగించవచ్చు అంటే తొలగించవచ్చు. తొలగించాలంటే కూడా సేమ్ ప్రాసెస్. అకార్డింగ్ టు ఆర్టికల్ 169 క్లాస్ 1 ఆధారంగా విధానసభలో ఒక బిల్లు ప్రవేశపెట్టాలి. ఏం ప్రవేశపెట్టాలంటే మా రాష్ట్రంలో ఉన్న అప్పర్ హౌస్ విధాన పరిషత్ని తొలగించాలనుకుంటున్నాము అని చెబుతూ బిల్లు ప్రవేశపెడితే ప్రత్యేక మెజారిటీతో అసెంబ్లీ ఆమోదం తెలిపితే ఫైనల్గా పార్లమెంట్ సింపుల్ మెజారిటీతో కనుక ఆమోదించింది అనుకోండి తొలగించవచ్చు. ఎస్టాబ్లిష్ చేయాలన్నా తొలగించాలన్నా సేమ్ ప్రాసెస్. మరి మన తెలుగు రాష్ట్రం విషయానికి వస్తే ఎప్పుడైనా జరిగిందా అంటే 1958లో 1958 సంవత్సరంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ద్విసభ విధానాన్ని మొదటిసారి ప్రారంభించారు. ఫస్ట్ టైం 1958లో. మరి అలా అమల్లోకి వచ్చిన ద్విసభ విధానాన్ని 1985లో తెలుగుదేశం సంబంధించి అప్పుడు మనకి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉండే. సో ఎన్టీ రామారావు గారి కాలంలో రాష్ట్రంలో ద్విసభ విధానం లేకుండా చేశారు. అంటే అప్పర్ హౌస్ని తీసేశారు. సేమ్ ప్రాసెస్ని కొనసాగించి ఇక మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లో ద్విసభ విధానాన్ని తీసుకొచ్చారు. అంటే ఎమ్మెల్సీల సభను తీసుకొచ్చారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో సో ఇదే చట్టం ఏదైతే ఉంటుందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చట్టాలను అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి ద్విసభ విధానం అనేది అమల్లోకి వచ్చింది, కొనసాగుతోంది. ఒకవేళ తొలగించాలంటే సేమ్ ఆర్టికల్ 169 క్లాస్ 1 ఆధారంగా చేయొచ్చు. ఇది ప్రాసెస్, గుర్తుపెట్టుకోండి. ఇక అబ్జర్వ్ చేస్తే ఇంకో పాయింట్ ఏంటంటే ఆర్టికల్ 171 క్లాస్ 1. మరి ఒక రాష్ట్రంలో ద్విసభ విధానాన్ని ఏర్పాటు చేస్తే లేదా ఒక రాష్ట్రంలో అప్పర్ హౌస్ని ఏర్పాటు చేస్తే, ఎమ్మెల్సీల సభని ఏర్పాటు చేస్తే అందులో ఎంతమంది సభ్యులు ఉండాలి దాని కూడా కండిషన్ ఉంటుందంటే ఆ కండిషన్ గురించి ఆర్టికల్ 171 క్లాస్ 1లో ఇచ్చారు. ఆ కండిషన్ ప్రకారం ఏంటంటే రాష్ట్రంలో మొత్తం విధానసభ సభ్యుల సంఖ్య ఎంతైతే ఉంటుందో, అంటే రాష్ట్రంలో ఉండే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య ఎంతైతే ఉంటుందో అందులో 1/3కి మించకుండా ఎమ్మెల్సీల సభను ఏర్పాటు చేసుకోవచ్చు. నాట్ ఎక్సీడింగ్ 1/3 అంటే బిలో ఉండాలి.
గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒకవేళ విధానసభలో 300 మంది ఉన్నారనుకోండి, 300 మంది ఎమ్మెల్యేలు ఉంటే విధాన పరిషత్తులో 100కు మించకూడదు అన్నట్టు సింపుల్గా. మరి ఇంకొకటి ఎంతకు తగ్గకూడదు అంటే 40 కంటే తగ్గకూడదు, మినిమం మ్యాక్సిమం. గుర్తుపెట్టుకోండి. ఇది ఆర్టికల్ 171 క్లాస్ 1లో ఉన్న కండిషన్. ఇప్పుడు మనం ఎందుకు ఇదంతా చెప్పానంటే కంటెక్స్ట్. సో తెలుగు రాష్ట్రాల్లో మనం తరచు చూస్తున్నాం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలని. ఇప్పుడు ఈరోజు వార్తాపత్రికల్లో చూస్తేనేమో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలు అని చెప్పేసేసి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అండ్ ఇంకొకటి, ఒక ఎమ్మెల్సీగా నిలిచిన అభ్యర్థి ఎవరైతే ఉంటారో, ఎమ్మెల్సీగా గుర్తింపు పొందిన అభ్యర్థి ఎవరైతే ఉంటారో, ఎమ్మెల్సీ సభలో సభ్యుడు ఎవరైతే ఉంటారో వారు రాష్ట్రంలో మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించవచ్చు, మంత్రి పదవిని స్వీకరించవచ్చు. యాక్చువల్గా మేధావుల సభ అంటాం ఎమ్మెల్సీలది, ఎందుకంటే ఇన్ని రకరకాల రంగాల నుండి సభ్యులు ఉంటారు కాబట్టి. కొంతమంది ఏమంటారంటే ఇది రాజకీయ నిరుద్యోగులకు పునరావాసంగా కూడా పేర్కొంటున్నారు. ఎందుకు రాజకీయ నిరుద్యోగులకు పునరావాసం అంటే ఎమ్మెల్యేగా గెలుపొందని అభ్యర్థిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసి లేదా ఎమ్మెల్సీగా గెలుపొందేలా చేసి మంత్రిగా చేస్తున్నారని ఇలాంటివి అన్నీ ఉన్నాయి. వాట్ ఎవర్ ఇట్ మేబీ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కాన్సెప్ట్ అనేది ఉంది కాబట్టి, ఎమ్మెల్సీల సభ ఉంది కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈసారి ఖచ్చితంగా అడగొచ్చు. కాబట్టి అభ్యర్థులు తప్పనిసరిగా ఈ టాపిక్ని మరింత డెప్త్గా, మీరు ఇండియన్ పాలిటీ నేర్చుకునేటప్పుడు మరింత డెప్త్గా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇక ఆఫ్లైన్ క్లాస్లో దీనికి సంబంధించి ఆ ప్రొసీజరు అండ్ ఎన్నిక విధానం ఎలా ఉంటుంది, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి, ఓటు ఇన్వాలిడ్ ఎలా అవుతుంది, ఇవన్నీ కూడా. మరి టీచర్స్ ఎమ్మెల్సీలో ఓటు వేయాలంటే ఎవరు అర్హులు, అందరూ టీచర్స్ అర్హులా, ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ ఉంటాయి. సో దట్ ఈస్ డిఫరెంట్. సో ఇక్కడ మీకు బేసిక్గా ఈరోజు వార్తాపత్రికలు కనబడింది కాబట్టి ఇంతటితో దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఓకేనా? వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.